అయితే ఘాటు చేయాలంటే పెన్నారివరంలో నీళ్లు ఎక్కువ ఉన్నాయి. ఇరిగేషన్ అధికారులు ఏం చెప్పారంటే ఈ సమ్మర్లో నీళ్లు తగ్గుతాయి సార్, తగ్గినప్పుడు అది పూర్తి చేస్తామన్నారు. నేను అధికారులు కూడా చెప్పాను, నీళ్లు తగ్గిన వెంటనే అది టేకప్ చేసి కంప్లీట్ చేయమన్నా. మూలాపేట కోనేరు ఎంతో పవిత్రమైన టెంపుల్. నేను 14-19లో మినిస్టర్ అయినప్పుడు అక్కడికి పోతే భయంకరమైన స్మెల్. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, సార్ ఈ కోనేరు బాగు చేయించమని. ఆ రోజుకి అధికారులకు ఆదేశించా, వెంటనే టేకప్ చేయమంటే చక్కటి గ్రానైట్తో చాలా చక్కగా ఆ కోనేరుని ఏర్పాటు చేశారు. ఆడపోతే ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఇలా నెల్లూరులో దోమలు లేని నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి ఇంటికి చక్కటి వాటర్ ఇస్తానని 11,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి 90% అయిపోతే 10% ఆపేశారండి. గత ప్రభుత్వం 10% చేస్తుంటే ఈరోజు దోమలు లేని నగరం అయిపోయింది నెల్లూరు. ప్రతి ఒక్కరికి సంగం బ్యారేజ్ నుంచి చక్కటి స్వచ్ఛమైన నీళ్లు వచ్చాయి. అవి ఆపేస్తారు. ఇలా అనేకమైన పనులు 2014-19లో చేసాం. గత ప్రభుత్వం అన్ని ఆపేసింది, అన్ని టేకప్ చేస్తున్నాం. అయితే నెల్లూరు ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఖజానా ఖాళీ. 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయారు ఆయన. 10 లక్షల కోట్లు. ఈ రాష్ట్రానికి ఈరోజు అప్పున్నది ఎంతంటే 10 లక్షల కోట్లు. అది ఎవరు తెచ్చారో తెలుసా? మీరే కట్టే ట్యాక్సుల ద్వారా